మరియు స్నేహితుల పట్ల కృతజ్ఞతలు అనే థీమ్తో అడవిలో బిరా. ఏంటి కథ పేరేంటి? అడవిలో బిరా అనే కథ చెప్పుకుందాం, సరేనా? శ్రద్ధగా వినండి, జాగ్రత్తగాని. ఒకప్పుడు ఒక చిన్న అడవిలో ఆనందంగా జీవిస్తున్న జంతువుల కుటుంబం ఉండేదంట. ఆ అడవిలో పెద్ద మర్రి చెట్లు, వేప చెట్లు, తేనె చెట్లు ఉండేవంట. ఆ కుటుంబంలో అమ్మ ఎలుగుబంటి, నాన్న ఎలుగుబంటి మరియు వాటి బిడ్డ బెరా ఉండేవంట. బెరాకి తన స్నేహితులైన సోని అనే ఉడత, దేవా అనే జింక మరియు రోని అనే కుందేలుతో ఆడుకోవడం అంటే ఎంతో ఇష్టం అంట. బెరా ఉండేది కదా. బెరా ఫ్రెండ్స్ ఎవరు? సాన్వి. బెరా ఫ్రెండ్స్ ఎవరమ్మా? కుందేలు. మంచి ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అడవిలో ఆడుకోవడానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఒక రోజు ఉదయం బెరా తన స్నేహితులతో దాగుడు మూతలు ఆడుకుందాం అనుకుందంట. ఏమనుకుంది? దాగుడు మూతలు ఆడుకుందాం అనుకుందంట. దాగుడు మూతలు ఆడుకుందాం అనుకుంటే అప్పుడు ఏమైంది? అని పెద్ద సౌండ్ వినిపించిందంట. ఏమైంది? ఎలా వినిపించింది? అని పెద్ద సౌండ్. బాబోయ్, పెద్ద తుఫాన్ వస్తుందేమో, గాలి గట్టిగా వస్తుంది, వర్షం భారీగా పడుతుంది అని బెరా తన స్నేహితులు తలదాచుకుందామని వెంటనే పరుగులు తీశారనమాట. అంటే వర్షం వచ్చేస్తామని తడిచిపోతామా? వర్షం వస్తామని తడిచిపోమా అని చెప్పేసి ఎక్కడికైనా దాగుందాం అని చెప్పేసి పరిగెట్టుకుంటూ వెళ్ళారన్నమాట. అప్పుడు ఏమైంది? తుఫాన్ బారిన పడకుండా ఒక గృహలోకి అందరూ చేరుకున్నారంట. బయట తుఫాన్ పెరగడంతో గృహలో వాళ్ళు కథలు చెప్పుకున్నారు, నవ్వుకున్నారు అంట. తన స్నేహితులందరికీ ఒక్కసారిగా చూసి వారితో ఉన్న అనుబంధం మరియు అభిమానానికి వారి పట్ల బెరాకి కృతజ్ఞతాభావం కలిగిందంట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? గృహలోకి వెళ్ళారా? గృహలోకి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు? కథలు చెప్పుకున్నారు, నవ్వుకున్నారు, మాట్లాడుకున్నారు, పాటలు పాడుకున్నారు, టైం బాగా స్పెండ్ చేశారు అనమాట. అక్కడ వాళ్ళందరినీ చూసి బెరా ఏమని ఫీల్ అయింది? అబ్బాయి ఎంత హ్యాపీగా ఉందో, నా ఫ్రెండ్స్ తోటి ఉండడం, ఎంత మంచి వాళ్ళు, నా స్నేహితులు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. ప్రేమించే కుటుంబం, అద్భుతమైన స్నేహితులు ఉన్నందుకు చాలా అదృష్టంగా భావించిందంట. తుఫాన్లో ఒకరికొకరు తోడుగా ఉన్నందుకు, సురక్షితంగా ఉండడంలో సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిందంట. ధన్యవాదాలు అంటే ఏంటి? థ్యాంక్ యూ చెప్పిందనమాట బెరా అందరికీ. చెప్పింది. ఎందుకు చెప్పింది? వదిలేసి వెళ్ళిపోయారా వాళ్ళ ఫ్రెండ్స్? వదిలేసి వెళ్ళిపోలేదు కదా. వదిలేసి వెళ్ళిపోకుండా కూడా తోడుగా ఉండి అందరూ ఒకే చోట ఉండి మళ్ళీ కలిసి సురక్షితంగా ఇంటికి వెళ్ళారు కదా, అందుకనమాట. సరేనా?